ప్రజెంట్ వచ్చేసరికి స్వామినారాయణ టెంపుల్కి అయితే వచ్చాము. ఈరోజు ఫుడ్ కార్ తీసుకొని న్యూయార్క్ అయితే రాకు. అమెరికన్ నైట్ లైఫ్. నాన్న శ్యామ్ రేణు. నువ్వు కూడా చెప్తున్నావా? చెప్పట్లేదా? టెంపుల్ వచ్చారు మస్తు పెద్దగా ఉన్నాయి. ఇది మొత్తం కూడా టెంపులే, చాలా పెద్దగా ఉంది అసలు. షూస్ అనేది ఇక్కడ ఇప్పడానికి ఇచ్చారు. ఈరోజు మనం వచ్చేసరికి బాబ్స్ స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్ న్యూ జెర్సీలో ఉన్నామన్నమాట. ఇది వచ్చేసరికి అమెరికాలోనే థర్డ్ బిగ్గెస్ట్ టెంపుల్ అనమాట, హిందూ టెంపుల్ వచ్చేసరికి. దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి 12 years టైం పట్టింది. ఇది వచ్చేసరికి స్టార్ట్ చేసింది 2011 నుంచి 2023 వరకు కన్స్ట్రక్షన్ జరిగింది. అండ్ 23లోనైతే ఓపెన్ చేశారనమాట దీన్ని. ఈ టెంపుల్ మొత్తానికి కూడా 12,500+ వాలంటీర్స్ తోటి కట్టడానికి టైం పట్టింది. అండ్ 4.7 million hours అయితే టైం పట్టింది అనమాట. ఇది వచ్చేసరికి కొన్నిసార్లు ఆపేశారు, ఏంటంటే మినిమం పే కనుక ఇయ్యలేదు అన్నట్టు. అట్లా కొన్ని ఇష్యూస్ వచ్చేసరికి కొన్నిసార్లు అయితే ఆగింది టెంపుల్ వచ్చేసరికి. ఈ టెంపుల్ వచ్చేసరికి మొత్తం కూడా స్టాండ్ స్టోన్, మార్బుల్, గ్రానైట్, లైమ్ స్టోన్ తో కంప్లీట్ చేసారు. ఈ రాళ్లను ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని పిలిపించి దీన్ని వచ్చేసరికి జిగ్సా పజిల్ గా చేసిర్రు అనమాట. సో ప్రతి కార్నర్ మనం ఎక్కడ టెంపుల్ వెళ్ళినా గానీ ప్రతి ఒక్కటి కళ్ళ ముందే ఉన్నట్టు అట్లా చెక్కిరు అనమాట ఆ విగ్రహాలను వచ్చేసరికి. ఈ టెంపుల్ మెయిన్ రీజన్ కూడా ధర్మం, భక్తి, సేవ గురించి మాత్రమే ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేసిర్రు. అండ్ నేను ఇంతవరకు ఏ టెంపుల్ వెళ్ళినా గానీ ఓన్లీ ఈ టెంపుల్లో మాత్రమే శివుడు, పార్వతి, గణేశుడు వీళ్ళు ముగ్గురు కూడా ఒకే దగ్గర ఉంటాడు. అట్లా 2 times ఉంటది. ఫస్ట్ ఎంట్రీలో లెఫ్ట్ సైడ్ లో ఉంటది, అండ్ అలాగే మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఉంటది. మీరు ఒకవేళ ఎక్కడైనా చూసినట్టయితే కింద కామెంట్ లో పెట్టండి. ఇది మొత్తం కూడా గ్రానైట్ తోటే కట్టారు, మార్బల్ తోటి. ఎంత కష్టపడి కట్టిరో తెలియదు కానీ ఎన్ని డేస్ పట్టిందో ఫుల్ కట్టిరు అసలు. ఈ టెంపుల్ మొత్తం కూడా మార్బుల్ తోటే కట్టారు. ఒకసారికి మ్యాప్
మొత్తం కూడా చెక్కిన గ్రానైట్ తోటి ప్రతి ఒక్కటి. ఇది మనకు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు లోపల. టెంపుల్కి అంటే దేవునికి సంబంధించిన సామాన్లు ఉంటాయి కదా, లోపల తీసుకోవచ్చు. ఇంతమంది ఉన్నారు చూడరు, మొత్తం ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. మనకు కావాల్సింది ఇక్కడ ఆర్డర్ చేసుకుని పోయి అక్కడ కౌంటర్ నెంబర్లో వస్తుంది మన నెంబరు, అక్కడ తీసుకోవాలి. అప్పుడు ఉన్న ఫుడ్ వచ్చేసరికి బిస్కెట్స్ లాగా ఉన్నాయి, కుకీస్ టైప్, కారీ బిస్కెట్, బనానా చిప్స్ ఇవన్నీ ఉన్నాయి, కాజు కిస్మిస్ అవన్నీ ఉన్నాయి. ఎంత వచ్చింది దీనికి? $110, $123 అయింది. ఇదే మా ఈరోజు ఫుడ్. ఇచ్చి పడేద్దాం ఇక. తినేసి బయటకు వచ్చినాం. ఇట్లుంది వ్యూ వచ్చేసరికి, మొత్తం వాటర్ ఫాల్. వేరే లెవెల్ ఉంది అసలు. ఫ్రెండ్స్ కార్ తీసుకొని న్యూయార్క్ అయితే రాకు, లోకల్లో అయితే అసలే రాకుర్రి. విమానంకి పార్కింగ్ అసలే లేదు. ఇంకా ఎంతసేపు తిరిగా మనం? 30 minutes. మోర్ దెన్ 30 minutes. మరి ఇట్స్ 1 hour అయింది. మనము సరిపోలేదా నిద్ర? 11:49కో 11:40కో వచ్చాము. 1 hour బిస్కెట్, 1 hour బిస్కెట్ అయింది. టైం బొక్క, నిద్రలు బొక్క. అదే మంచిగా క్యాబ్ అన్న బుక్ చేసుకుని వచ్చినా ఇప్పటి వరకు దిగేస్తుండే మంచిగా. శ్యామ్, అరే ముసలాయన ఇదన్నా కొంచెం పక్క పెట్టే. కాక అర్థమైనట్టుంది, కాక తిరిగి చూస్తుంది. ఎటు కాకుండా ఆగిపోయాం మనం, స్లోప్లో ఆగిపోయాం. పైన ఎక్కిస్తారు కార్లన్నీ. ఇట్లా కింద నుంచి ఒక మిషన్ ఉంది ఇక్కడ ఆయన ప్రెస్ చేస్తే పైనకి వెళ్తుంది. ఒక టికెట్ ఇస్తాడు. ఆ టికెట్ వచ్చినప్పుడు మన నెంబర్ తోటి పైనకి ఎక్కించినాక మనం రాగానే మళ్ళీ కింది దింపి తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇదే వేలో ఇట్లా వచ్చినాం మనం. సెట్ చేసేసుకున్నాం అనుకో. హైదరాబాద్ పెట్టేద్దామా? సెట్ హైదరాబాద్ కూడా నడుపుతున్నాను. కార్లలోనైతే అసలు రావద్దు, డౌన్ టౌన్లోకి వస్తే. మన పెద్ద మనిషి కారు తీసుకెళ్ళి లోపల పెడతాడు, టికెట్ ఇచ్చిన చేతుడు. తర్వాత పార్కింగ్ దొరికింది. సో మీరు కార్లో ఎప్పుడైనా వచ్చినట్టయితే ఇంటి దగ్గర పెట్టేసి ఏదో ఊబర్ ఏదో ఒకటి బుక్ చేసుకొని ఇక్కడ రండి. కార్ ఇక్కడ డౌన్ టౌన్లో పార్క్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. పార్కింగ్ అసలు ప్లేస్ లేదు, ఎక్కడ పెట్టడానికి లేదు. ఏమున్నా 7 to 11, 7 to 7 PM వరకే ఉన్నాయి. అక్కడైతే టైం ఉంది. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. అక్కడ కొంచెం లైట్గా నడుతుంది కదా, అదే న్యూయార్క్ టైమ్ స్క్వేర్. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కేక్ ఏది? అమ్మ, నాన్న, శ్యామ్, రేణు. నువ్వు కూడా చెప్తున్నావా? చెప్పట్లేదా? దీన్ని చెప్పండి. మెయిన్ క్యాండిడేట్ ఇక్కడ అసలు పార్కింగ్ చేసి ఇక్కడ టికెట్ తీసుకొని పార్క్ చేయడానికి ఉంటుంది. బట్ ఇక్కడ ఏమైందంటే టైం అయిపోయింది. సో అందుకోసమే ఇక్కడ పెట్టడానికి లేదు.
లేదంటే నార్మల్గా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడానికి ఉంటుండే. 7 to 7 PM వరకే ఉంది ఇక్కడ స్ట్రీట్ పార్కింగ్ వచ్చేసరికి. మీకు మంచి సజెషన్ చెప్పాలంటే ట్రిప్ ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే సింగిల్గా వెళ్ళండి బ్రో. మంచిగా చెప్తున్నా, సింగిల్గా వెళ్ళండి. అయితే డబ్బులు ఖర్చు అవుతాయి, వెళ్ళిన దానికి మంచిగా తిరగవచ్చు. ఎప్పుడైనా క్యాంపింగ్ అట్లాంటివి వెళ్ళాలనుకుంటే అందరితోటి గ్రూప్కి వెళ్ళండి బెటర్. సిరీస్లలో చూస్తాం కదా, ఇవే కార్స్ వైస్ సిటీలో ఉంటాయి కదా, సేమ్ అట్లే ఉంది. ట్రైన్ పోతుంది, ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలి, ట్రైన్ ట్రైన్. స్ట్రీట్ ఫుడ్స్ రోడ్ మీదనే హలాల్. మన ఇండియా నుంచి లేదా వేరే కంట్రీస్ వచ్చిన వాళ్ళే ఇట్లా పెడతారు. మనలతో సాధ్యమవుతుంది అట్లా పెట్టాలంటే. ఇది చూడరు మొత్తం డిస్ప్లేలు, పెద్ద పెద్ద డిస్ప్లేలు ఉన్నాయి. ఇది గిఫ్ట్స్. కాకపోతే షాప్స్ అయితే నార్మల్గా క్లోజ్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఏవో చిన్న చిన్న కొన్ని ఉంది. ఆపిల్ ప్రోడక్ట్స్ దీంట్లో దొరుకుతాయి. ఏఎంసీ మాల్ వచ్చేసరికి మా మిల్వాకీలో కూడా ఉంది. చాలా ఉంటాయి యూఎస్లో వచ్చేసరికి ఏఎంసీ సినిమాస్. ఇది రెస్టారెంట్. ఇదే బస్సులో ఎక్కించుకుంటారు, పైన కూర్చోబెట్టుకొని. టాప్ వ్యూ ఉంది కదా, 2 hours జర్నీ అనమాట. మొత్తం సిటీ మొత్తం చూపిస్తారు దాంట్లో. పైన కూర్చొని అంతా చూపిస్తారు డౌన్ టౌన్ది. ఇక్కడ ఉంది కదా, ఇదే H&M పెద్ద బిల్డింగ్. ఇది వచ్చేసరికి స్టీవ్ మ్యాడెన్. న్యూయార్క్ సిటీ. ఇది సబ్వే, ఇక్కడ కనబడుతుంది కదా, ఇది సబ్వే. స్ట్రీట్ ఫుడ్ మొత్తం రోడ్ మీద పెట్టి అమ్ముతారు. ఇగో ఇది కోటి మాల. ఏదైతే కోటి రావాలి 10 10 10 10 10 10 10 10 10 10. చూద్దాం ఇక్కడ నుంచి వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ. పోలీసులు పట్టుకోబోతుండు. అక్కడ ఆపేసారు అన్ని. ఇక్కడ వచ్చే స్క్రీన్స్ ప్రతి ఒక్కడైతే మొత్తం క్లారిటీగా ఉన్నాయి. ఈ 8Kలో ఇక్కడ ఎంత క్లారిటీ వస్తున్నాయి. ఇప్పుడు నేమ్స్ అయినా ఇవి డిస్ప్లేస్ అయితే. గ్యాప్ ఓల్నేవి, సామ్సంగ్ ఉంది, ఏమేమో ఉన్నాయి. స్కెచర్స్ ఉంది రైట్ సైడ్లో. ఇది ఆఫ్ ఉంది డిస్ప్లే. ఏమైందో, ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, ఆఫ్ అయిపోయింది అది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. Yeah.
డాన్స్ చేస్తాం మిక్స్ అటు పోయి తీద్దాం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. బొమ్మలు వేస్తున్నాం అన్నాడు. స్కెచ్ ఆర్ట్ వేస్తున్నారు. హే మిస్టర్ బీన్.